అందరికీ నమస్కారం. జామీ ప్రేమ్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు ఆణిముత్యాల కార్యక్రమంలో మనకు ఒక ఆణిముత్యం కళా తపస్వి కె విశ్వనాథ్ గారి దర్శకత్వంలో 1992లో విడుదలైనటువంటి అపురూపమైన చిత్రం ఆపద్బాంధవుడు. ఆపద్బాంధవుడు చిత్రం గురించి, అందులో పాట గురించి ఔరా అమ్మక చెల్ల, ఔరా అమ్మక చెల్ల అనే పాట గురించి సంగీత సాహిత్య విశ్లేషణ చేయడానికి ప్రయత్నం చేస్తాను. వీడియో పూర్తిగా చూడండి, పూర్తిగా చూసి మీ అభిప్రాయం తెలియజేయండి. అలాగే ఈ పాట చాలా అద్భుతంగా తీశారు. సినిమా ఒక కొన్ని అంటే లొకేషన్స్ చాలా ఉన్నాయి, కానీ ముఖ్యంగా గోదావరి బ్యాక్డ్రాప్లో చక్కటి గోదావరి పక్కనే ఉన్నటువంటి, అలాగే కొన్ని పచ్చిక బయళ్ళు, రకరకాలైనటువంటి అద్భుతమైనటువంటి లొకేషన్స్ అనుకోవచ్చు. అవి అక్కడ చేశారు. ఇది సరే. ఈ పాట రాసిన వారు సిరివెన్నెల సీతారామ శాస్త్రి. ఆయన సాహిత్యం గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు, అందరికీ తెలిసే సిరివెన్నెల సీతారామ శాస్త్రి. ఆయన సిరివెన్నెల సినిమాతోటే ఆయన ఇంటి పేరు సిరివెన్నెలగా మారిపోయింది. చిమ్మ చీకట్లలో కూడా తన సాహిత్యం వెన్నెలలు పూయించగలడు. ఆయన చిన్న చిన్న పదాలతో స్పష్టమైన భావాన్ని పలికించగలరు. చక్కని పదాలతో పదనిసలు పలికించగలడు. ఆయన సాహిత్యంలో మహోన్నతమైన తెలుగుదనం ఉట్టిపడుతుంది. సిరివెన్నెల ఏ పాట రాసినా సంచలనమే. ఈ పాటకు స్క్రీన్ మీద అభినయించిన వారు మెగాస్టార్ చిరంజీవి గురించి చెప్పక్కర్లేదు, చాలా అద్భుతంగా ఈ పాటకు అభినయించారు. అలాగే మీనాక్షి, ఇందులో ఆయనకు సరసన మీనాక్షి శేషాద్రి, ఆమె చాలా అద్భుతంగా నటించింది. ఈ పాట కూడా ఎలా ఉంటుందంటే సినిమాలో అసలు సినిమాకి హైలైట్ అన్నట్టుగా ఉంటుంది. ఇద్దరు కూడా మంచి పెర్ఫార్మెన్స్ చూపించారు. ఇందులో చిరంజీవి అయితే నట విశ్వరూపం చూపించారని చెప్పచ్చు. ఇందులో ఈయనకు నంది అవార్డు కూడా వచ్చింది. ఈ పాట పాడిన వారు గానగంధర్వుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. మధుర రాగాల చిత్ర అద్భుతంగా కలిసి పాడారు. బాలుగారి కంఠంలో మాధుర్యాన్ని, మహిమను కనిపెట్టిన టాప్ సంగీత దర్శకులు ఎందరో ఆయనతో ఎన్నో పాటలు పాడించారు. మేడంటే మేడ కాదు అనే పాటతో ఆయన కెరీర్ పెద్ద మలుపు తిరిగింది. తర్వాత ఎన్నో వేల పాటలు పాడారు. దాదాపు అన్ని పాటల్లో హిట్టే. ఇక చిత్రగారి గురించి చెప్పాలంటే మాటలు వెతుక్కోవాల్సిందే. ఆమె గాత్రం అంత అద్భుతంగా మధురంగా ఉంటుంది. అంతటి మహాగాయని ఆమె. ఆ గాత్రం ఆమెకు దైవదత్తం అని వరమని మనం చెప్పవచ్చు. ఆమె పాటలకు తెలుగు జాతి పులకించిపోతుంది. ఆమె పాటలు తేనెల తేటలు సర్విస్తాయి. అంటే అద్భుతమైన పాట. ఇక సంగీతం గురించి, ఈ సంగీతం విషయంలో చెప్పుకోవాలంటే కీరవాణి గారు సంగీతాన్ని సమకూర్చారు సినిమాకి. ఇందులో ఆయన ఈ పాటకు ఎన్నుకున్నటువంటి రాగం ఏమిటంటే ఆభేరి రాగం. ఆభేరి రాగంలో ఈ పాట అద్భుతంగా చేశారు. ఆభేరి రాగం అంటే అందరికీ బాగా, సంగీత దర్శకులందరికీ బాగా తెలిసిన రాగమే. సంగీతం కీరవాణి పాటలకు, అంటే ఒక పాట రూపకల్పన చేయాలంటే ఎలాంటి రాగ విశేషాలని అందులో పొందుపరచాలి, ఆ పాట సాహిత్యం, గమనం, పదాలు, పొందిక ఎలా ఉండాలి అనేది సంగీత దర్శకుడికి అవగాహన ఉండాలి. అప్పుడే ఆ పాటకు ఒక మంచి రాగంతో కంపోజ్ చేయగలరు. అద్భుతమైనటువంటి పాట ఈ పాట. చాలా బాగా చేశారు. ఈ విశ్వనాథ్ గారు అపురూపంగా సృష్టించారు దీన్ని. ప్రతి ఫ్రేమ్లో కూడా విశ్వనాథ్ గారు కనిపిస్తారు ఈ సినిమాలో. చాలా అద్భుతంగా ఈ సినిమా వచ్చింది. కాకపోతే విషయం ఏమిటంటే సినిమా సూపర్ డూపర్ హిట్ కాలేదు, కానీ చాలా చాలా క్లీన్గా వచ్చింది. ఇందులో మెగాస్టార్ గారికి నంది అవార్డు కూడా వచ్చింది.
ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, చేసి మాకు సపోర్ట్ ఇవ్వండి. మీ సపోర్ట్ ఇస్తే ఇలాంటి మంచి వీడియోలు నేను చేయగలను. అలాగే మరి వీడియో చూసి మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. అదేవిధంగా ఈ పాటకు కెమెరా విన్యాసాలు ఎంత అద్భుతంగా ఉన్నాయంటే చాలా అద్భుతంగా ఉన్నాయి కెమెరా విన్యాసాలు. అంటే పాట లొకేషన్ బట్టి కెమెరా ఎక్కడ ఏ రకమైనటువంటి షాట్ వేయాలో ఆ షాట్లు తీశారు కెమెరామెన్ గారు. చాలా అద్భుతంగా ఈ పాట వచ్చింది. ఈ పాట సృష్టికర్త కె. విశ్వనాథ్ గారు అని చెప్పొచ్చు. ఆయన అంత అద్భుతంగా ప్రతి ఫ్రేమ్లోనూ కూడా తీశారు. నమస్తే, సెలవు.